సింగరేణి సంస్థ యువ కార్మికుల భవిష్యత్తు కోసం యాజమాన్యం వేలంపాటలో పాల్గొని బొగ్గు బ్లాకులను దక్కించుకోవడం తప్ప మరో మార్గం లేదని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు. ఆర్జీవన్ ఓసీపీ 5 ఆవరణలో మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం వేలంపాటలో పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా మౌలిక ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, త్వరలో సర్క్యులర్ కూడా వస్తుందని తెలిపారు. సింగరేణి సంస్థ బొగ్గు నిక్షేపాల లీజు 2038తో ముగియనుందని, ఆ తర్వాత యువ కార్మికుల పరిస్థితి ఏమిటన్న ఆలోచన చేసి ప్రభుత్వానికి వివరించడం జరిగిందన్నారు. 2017లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వేలంపాట చట్టంపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు అంగీకరించి సంతకం పెట్టడం జరిగిందని తెలిపారు. అందుకే కేంద్ర ప్రభుత్వం వేలంపాట చట్టాన్ని అమలు చేస్తుందని, సింగరేణి సంస్థ కూడా బొగ్గు బ్లాకులను వేలంపాట ద్వారానే పొందాల్సి ఉన్న పరిస్థితి వచ్చిందన్నారు. అలాగే ఎన్నికల కోడ్ ముగిసినందున ప్రభుత్వం యాజమాన్యం గుర్తింపు పత్రం ఇవ్వాలని రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యంతో సమావేశం కావాల్సిన ఆవశ్యకత ఉందని, తొందరగా గుర్తింపు పత్రం ఇచ్చి గుర్తింపు యూనియన్ తో సమావేశాలు నిర్వహించాలని కోరారు. సింగరేణి సంస్థ సాధించిన 70 మిలియన్ల ప్రొడక్షన్ లో కాంట్రాక్టు కార్మికుల పాత్ర కూడా ఉందని అన్నారు. కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపుపై ప్రభుత్వం యాజమాన్యం సమాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ప్రాథమికంగా అందరికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఏదో ఒక ఏరియాకు సంబంధించింది దీన్ని కాదు, అసలు సింగరేణి ఎక్స్పాన్షన్ లేకపోతే ఈరోజు మనకున్న జియాలజికల్ కండిషన్ ప్రకారం 2035 వరకు మాత్రమే ఈరోజు బొగ్గు నిల్వలు మన సింగరేణిలో ఉన్నాయి. అంటే ఈరోజు 24 అయితే ఇంకో 15-11 సంవత్సరాలకు బొగ్గు నిల్వలు సరిపడా ఉన్నాయి. కానీ యాజమాన్యం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు ముఖ్యంగా ఎవరి పనులు వాళ్ళు చేయాలి. ఈరోజు ఎందుకు వస్తారని కష్టం, 4 బ్లాకులు 5 బ్లాకులు ప్రైవేట్ దగ్గరికి ఎందుకు పోయింది, కోల్ ఇండియా చేతులకు ఎందుకు పోయింది, మన పార్లమెంటు స్థాయిలో కేంద్ర ప్రభుత్వం చేతులకు ఎందుకు పోయింది అంటే స్వయంకృత అపరాధం. కేవలం మనం చేసుకున్న పొరపాటు వల్ల ఇంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు సింగరేణి కార్మికులకు ఏర్పడ్డది. మరి ఎవరు ఆ కార్యక్రమం ఎవరు చేసింది? అది ఈరోజు మైనింగ్ ఒక లీజ్ ఉంటుంది. ఈ గోదావరి ఖండ్లో ఈ జీడీకే 5 ఓపెన్ కాస్ట్ లీజ్ మైనింగ్ లీజ్ ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు మనం లైసెన్స్ ఫీజు కట్టుకొని దాన్ని మనం ఈ సింగరేణి అనిపించుకోవాలి. 2015కు పూర్వం ఈ తెలంగాణలో బొగ్గలు ఉంటే సింగరేణి తీయాలి, భారతదేశంలో బొగ్గు వస్తే కోల్ ఇండియా కార్మికులు తీయాలి. కానీ 2015లో పార్లమెంట్లో చట్టం వచ్చింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే లైసెన్స్ మైనింగ్ లీజ్ లేదో వాటన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. అందులో భాగంగా కోయగూడెం కానీ, సత్తుపల్లి కానీ, కొత్తగూడెంలో కానీ, మందమరి ప్రాంతంలో ఉన్న ఓపెన్ కాస్ట్లు కానీ మన సింగరేణి నుండి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళిపోయినాయి. కేవలం లైసెన్స్ ఫీజు ఏదైతే మైనింగ్ లీజ్ కట్టుకుంటే ఈరోజు మన వేలంలో పోయే పరిస్థితి కాదు, మన ఎక్స్పాన్షన్ మనకు వచ్చేది. ఎవరైనా కారణం అంటే ఉన్నతాధికారులు, డైరెక్టర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి ఒక్క పొరపాటు చేస్తే ఆయన పొరపాటు గ్రహపాటు మనకు తెలియదు. అంత పెద్ద పొరపాటు వల్ల ఈరోజు మనం శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోట్ల రూపాయల వేలంలో పాల్గొని రేపు మనకు వస్తావో లేదో తెలియదు. ఈరోజు మనం దానికోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకనే మేము డైరెక్ట్గా ప్రభుత్వాన్ని సంప్రదించడం. గత ప్రభుత్వం చట్ట ప్రకారం 2015లో వచ్చిన ఏదైతే బొగ్గు గనులకు సంబంధించిన చట్టం ఉందో ఆ చట్టాన్ని ఆనాడున్న ప్రభుత్వాలు బలపరిచినాయి, అందరూ బలపరిచింది. దాని కారణంగా భారతదేశంలో ఉన్న బొగ్గు గనులన్నింటినీ వేలమేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఇంక్లూడింగ్ తెలంగాణలో ఉన్న బొగ్గు గనులు కూడా. ఆ వేలంలో పాల్గొనాలి, అదొకటి తప్ప ఇంకోటి లేదు. ఈ గేట్ మీటింగ్ లో ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మంటి ఎల్లగౌడ్, ఆర్జీవన్ కార్యదర్శి ఆరెల్లి పోషం, సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, ఫిట్ సెక్రటరీ ప్రభుదాస్, ఏఐటీసీ నాయకులు చీకటి అంజయ్య, తిరుపతి, గని ప్రసాద్, మాతన మహేష్, ప్రకాష్, చేపియాల భాస్కర్, భోగి సతీష్ బాబు, సాయి అరుణ్, సోహిల్, ఉదయ్ భాను, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.
మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7660044330 8142789678.